పోరాడితే పోయేదే ఉంది, బానిస సంఖ్యలు తప్పని. అబ్బా నాయన, నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు నిలబడి ఒక్క అడుగు వేయి, పరిశుద్ధాత్మ దేవుడు 1000 అడుగులు వేయిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగాక. ప్రాకారములను కూల్చి బంధకములను లయపరిచి ముందెన్నడూ చూడని అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయునుగాక. చప్పట్లు కొట్టి వేసినామని కనపరచండర్రా. హల్లెలూయా, హల్లెలూయా. మీ దర్శనం ఏదైతే ఉందో, మీ గోల్ ఏదైతే ఉందో, నజరేయుడైన యేసు నామములో ఆ కోరికలన్నీ కూడా స్థిరపరచబడి నెరవేర్చబడునుగాక. ముందెల్లడు చూడని నూతనమైన కార్యములు మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితాల్లో జరుగునుగాక. హల్లెలూయా. మీలో నుంచి క్రీస్తు యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడబోతున్నాయి. ఆమేన్, ఆమేన్. మనలో నుంచి ఆశీర్వాదం, మనలోని అభిషేకం, మనలో నుంచి ప్రభావం, మనలో నుంచి సకల విధములైన ఆశీర్వాదాలు, బలమైన కార్యములు బయటికి రాబోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగాక. నీలో ప్రభావం బయలువెళుతున్నప్పుడు, నీలో దేవుని మహిమ బయలువెళుతున్నప్పుడు, నీలో దేవుని ప్రసన్నత బయలువెళుతున్నప్పుడు ప్రజలందరూ అంటారు కదా, దేవుడు నీతో ఉన్నాడు, దేవుని మహిమ నీతో ఉంది, దేవుని ప్రసన్నత నీతో ఉంది, నువ్వు ధన్యురాలివే. దేవునికి స్తోత్రము కలుగాక. హల్లెలూయా. ఇక్కడున్న వారి మీ జీవితాల్లో చాలా మంది జీవితాలు విప్లవాత్మకంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఈ పరిచర్యను మార్చబోతూ ఉన్నాడు. ఊహించని రీతిలో గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏదైనా సరే అది సాధ్యముగా మార్చబడబోతూ ఉంది. ఆయన తట్టు చేతులతో, నీవు బలవంతురాలివి, నువ్వు అభిషక్తురాలివి, నువ్వు సమస్తమును జయించగలవు. ఓ హల్లెలూయా. లోకాన్ని జయించిన బలవంతుడు మనతో కూడా ఉన్నాడు. ఓ గొప్ప పర్వతమా, నిన్ను ఏది అంత మాత్రం ఏమి చేయలేదు. దమ్ము కలిగి సవాలుగా నీ ఎదుట ఏది నిలబడినా, అది ఏ పరిస్థితి అయినా నీ ఎదుట సదును భూమిగా చేయబడబోతా ఉంది, సదును భూమిగా మార్చబడబోతా ఉంది. ఇన్నాళ్ళు నీ జీవితంలో ఎత్తులు పల్లాలు ఓ పర్వతాల వల్ల నిలబడ్డాయి. కానీ ఆ పరిస్థితులన్నీ కూడా నా యేసు నీ జీవితంలో గొప్ప మార్పులు కలుగ చేయబోతా ఉన్నాడు. సోలిపోవద్దు. ధైర్యముగా నిలబడు. రొమ్ము విరిచి నిలబడగలిగిన, శత్రువును జయించగలిగిన అభిషేకం నీలో ఉంది. నువ్వు సామాన్యురాలు కావు. నీలో అభిషేకం ఉన్నది, నీలో బలవంతుడు ఉన్నాడు. లే, పైకి లే, బలం తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో, విశ్వాసముతో లే, విశ్వాసముతో కదులు. దేవుని ఆత్మ మీ అందరితో మాట్లాడుతూ ఉంది. ఇన్నాళ్ళు ఏడ్చింది చాలు, కృంగిపోయింది చాలు. లెమ్మో తేజరెల్లమో. యెహోవా ఆత్మ మీ మీద కుమ్మరించబడబోతా ఉంది. యెహోవా వెలుగు మీ మీద ప్రకాశించుచున్నదే. ఓ తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా.